అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేఎన్ గార్డెన్. ఈరోజు అయితే చాలా మంచి టాపిక్ అయితే నేను మీ ముందుకు వస్తానండి. ఏంటో అనుకుంటున్నారా? మెంతుల్ని మన ఫ్లవర్స్ ఎలాగైతే బొకేలాగా తయారు చేసుకొని ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తామో అలాగా మెంతుల్ని ఒక ఫ్లవర్ వాజ్ లాగా అయితే నేను వేసాను అనమాట. చాలా చక్కగా వచ్చాయి. ఈ రోజుకైతే కరెక్ట్గా 10 days అవుతుంది. 10 days కల్లా కూడా మనం హార్వెస్ట్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో ఒకేలాగా. చూసారా? చక్కగా ఉంది. చూసారా చక్కగా ఎంత బాగుందో అసలు. మాకు చెప్పాను కదా ఉడతలు పెడదా అనేసి, జస్ట్ ఇప్పుడే దీని మీద నీళ్ళు ఇలా వెళ్ళిపోయింది అనమాట. ఇటు సైడ్ అన్నీ కూడా కొంచెం కొంచెం కిందకి పడిపోయేవి. చూసారా? జస్ట్ ఇప్పుడే ఒక్క 5 minutes కూడా అవ్వటం లేదు. అంటే వీడియో తీద్దామని సెటప్ చేస్తున్నాను. ఇలా చేస్తుంటే ఇలా దీని మీద నీళ్ళు వెళ్ళిపోయింది ఉడత. ఇన్నిట్లకి మనం మందులు కనిపెడుతున్నాం కానీ ఉడతల నుంచి మన మొక్కల్ని ఎలా రక్షించుకోవాలనేది అస్సలు తెలియటం లేదండి. మీకైతే తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇలా రావడానికి నాకైతే కరెక్ట్గా 10 days అయితే పట్టింది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో అసలు. ఎవరికైనా సరే మనము బొకేలా ఇవ్వాలి అనేసి అంటే ఇప్పుడు మొక్కలను ఇష్టపడే అమ్మాయిలు ఉంటారు చూడండి, వాళ్ళకి గనక ఎవరైనా అబ్బాయిలు ఇలా బొకేలా తయారు చేసి ఇస్తే ఫ్లాట్ అయిపోతారు కదా. వీటికి కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఈసారి కలర్ వేసి అప్పుడు ఒక వీడియో చేస్తాను. దీనికి స్టార్టింగ్ నుంచి నానబెట్టుకున్న మెంతుల్ని నానబెట్టి మొలకలు వచ్చి ఇక్కడ వరకు రావడానికి నాకైతే 10 days అయితే పట్టింది. దానికి చిన్న క్లిప్ అయితే ఉంది. ఆ క్లిప్ని ఇప్పుడు యాడ్ చేస్తాను, చూడండి. మెంతులు నానబెట్టుకోవడానికి చిన్న బౌల్ అయితే తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత ఎన్ని మెంతులను అయితే నానబెట్టుకుంటున్నామో అన్ని మెంతులని మనమైతే ఆ బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా ఉండాలండి మెంతులు. పుచ్చిపోయిన గట్ట అయితే మెంతులు అనేవి మొలకలు రావన్నమాట. మెంతులన్నీ లోపలికి వెళ్ళిపోయినట్టుగా అంటే బౌల్లోనికి వెళ్ళిపోయినట్టుగా పెట్టేసి మూత అయితే పెట్టేసి ఓవర్ నైట్ అనేది పక్కన పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఏ పాట్లో మనము మెంతులు అయినా వేస్తాం అనుకుంటున్నామో దానికి అనేది హోల్స్ అయితే పెట్టుకోవాలి. నాకైతే ఆల్రెడీ హోల్స్ ఉన్నది కాబట్టి నేనైతే పెట్టుకోవటం లేదు. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. దానిపైన వాటర్ టిన్ ఉంటుంది కదా, దాని పై కప్పు అయితే కట్ చేస్తాను అనమాట. అది పనికి రావట్లేదని కట్ చేసిన దానిపైన పాటీ మిక్స్కి అయితే కలుపుకున్న తర్వాత దాన్ని వేసాను. దానిపైన ఒక లేయర్గా కోకోపీట్ అనేది వేసాను అనమాట. వేసిన తర్వాత ఏవైతే నానబెట్టిన మెంతులు ఉంటాయో అవన్నీ కూడా వడకట్టుకున్నాను. వడకట్టుకున్న తర్వాత ఆ మెంతులన్నీ కూడా దగ్గరగా జల్లుకున్నాను అనమాట. ఎంత దగ్గరగా జల్లుకుంటే అంత మంచిది. ఎందుకు దగ్గరగా జల్లుకోవాలనేసి అంటే మనం వాటరింగ్ చేసేటప్పుడు ఆ మెంతులు అనేవి కిందకి పడిపోకుండా ఉంటాయి అన్నమాట. అందుకు జల్లుకోవాలి. అంత దగ్గరగా జల్లుకుంటే అంత దగ్గరగా మనమైతే జల్లుకోవాలి. ఇలా జల్లుకున్న తర్వాత దానిపైన 1 లేయర్గా కోకోపీట్ అనేది వేసుకోవాలన్నమాట. కోకోపీట్ అనేది తేలికగా ఉంటుంది కాబట్టి మొలకలు అనేవి తొందరగా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి నేనైతే ఎక్కువగా కోకోపీట్ అనేది యూజ్ చేస్తూ ఉంటానండి. కోకోపీట్ అనేది మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే పాటీ మిక్స్ వేసుకోండి, లేదు అనేసి అంటే ఇసుకైనా వేసుకోండి. చాలా చక్కగా మొలకలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వేసిన తర్వాత పైన వాటరింగ్ అనేది చిలకరించుకోవాలి. ఇలా చిలకరించుకున్న 2 days కల్లా కూడా మనకి మొలకలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఎంత చక్కగా మనం మెంతులు వేసిన 2 days కల్లా కూడా చక్కగా మనకి పైకి అనేవి మొక్కలు అనేవి వస్తాయి. చూసారా ఎంత చక్కగా మనకి మొక్కలు అనేవి వచ్చాయో. 4 days కల్లా కూడా చూడండి పెద్దవి అయిపోయాయి అన్నమాట. ఎక్కడ కూడా మనకి పడిపోయినట్టు మీకు ఎక్కడ కనిపించడం లేదు. చూసారా? ఇవి కింద నీడ ఉన్న ప్రదేశంలో పెట్టాను అనమాట. ఇలా రావడానికి నాకైతే 6 days అయితే పట్టింది. చాలా చక్కగా వస్తాయి అన్నమాట. స్ప్రే బాటిల్తో అయితే మనము వాటరింగ్ అయితే చేసుకోవచ్చు, లేదు అంటే ఈ ఫస్ట్ చూపించిన విధంగా మనమైతే స్ప్రే చేసుకున్నాం. వాటర్ని చిలకరించుకున్నా పర్వాలేదన్నమాట. మ్యాక్సిమం స్ప్రే బాటిల్నే యూజ్ చేయండి, పడిపోకుండా ఉంటాయి. చూసారా చక్కగా ఎంత చక్కగా ఒక్క బొకేలాగా మనకి తయారైందనమాట. 6 days ఇలా రావడానికి 6 days అయితే పట్టింది. 10 days కల్లా మనమైతే హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఎలాగా మనకి నానబెట్టిన దగ్గర నుంచి కూడా మనకి మొలకలు వచ్చాయి. తర్వాత
మొలకలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాగ అయినంత వరకు కూడా వీడియో అనేది ఇప్పటి వరకు చూసారు కదా. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం వీటిని హార్వెస్ట్ చేసుకునే సమయం అయితే వచ్చేసింది. హార్వెస్ట్ అయితే చేసేద్దాం. దానికంట ముందు సన్ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా వస్తాయో. ఫ్లవర్స్ బాగా వచ్చాయి కదా. ఇది కూడా చాలా చిన్న పాటలో వేసాను, చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ పెడుతున్నాను చూడండి. పాట్ చూడండి, చాలా చిన్న పాట్ అన్నమాట. చాలా చక్కగా వచ్చింది కదా. దీనికంతా దీని మీద కూడా ఇంకో పాట్ చిన్నది ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి మీకు. చూడండి చిన్న పాట్ మొగ్గ చూసారా ఎంత చక్కగా వచ్చిందా. ఇది ఫ్లవర్ వేడిన తర్వాత చూపిస్తాను మీకు. చాలా చక్కగా వచ్చాయి కదా మనకి. కాకపోతే నాకు ఉడతల బెడద అనేది చాలా ఎక్కువగా ఉందండి. నేను మొక్కని ఎలా పెంచుతున్నానా అవి అలా తినేస్తున్నాయి. ఇప్పుడు ఇవి కూడా నేను కొమ్మ ద్వారానే పెట్టాను అనమాట. నాకైతే ఒకే ఒక్క బంతి మొక్క వచ్చింది. ఆ బంతి మొక్క ద్వారా చిన్న చిన్న కొమ్మలు వర్షం పడేటప్పుడు అలా నాటేసాను అనమాట. ఎక్కువగా బంతి మొక్కలు అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నవి ఎక్కువగా మన తోటలో ఉన్నాయనేసి అంటే మనకి పూసిన పూతంతా కూడా కాయలాగా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా ఎల్లో కలర్ ఏవైతే ఏ ఫ్లవర్స్ అయినా పర్వాలేదు, బంతి మొక్కలైనా కాదండి, ఎల్లో కలర్గా ఉన్నవి ఏ మొక్కలైనా మన తోటలో కనుక ఎక్కువగా పెంచుకున్నామంటే తేనెటీగలు అనేవి ఎక్కువగా వస్తాయి. పాలినేషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది అనమాట. పాలినేషన్ చక్కగా జరిగిందంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడైతే మనము ఈ మెంతికూరని హార్వెస్ట్ చేసుకుందామండి. లేదంటే అది అసలు మనకి లోపల కూడా వెళ్ళదు, ఉన్నదంతా ఉడత అయితే మొత్తం స్మాహా చేసేస్తుంది. అందువల్ల దీన్ని అయితే మనము హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. ఒక జగ్గుతో వాటర్ అయితే తీసుకొని వచ్చాను అండ్ ప్లేట్ ఒకటి తీసుకొని వచ్చానండి. ఎందుకంటే మనము మొత్తం బయట తీసేస్తున్నాం కాబట్టి ఆ కాడల్ని ఇక్కడ ఉంచేద్దాం. లేదు అనేసి అంటే ఆకుల మీద మనం ఏదైతే కోకో పిట్టు మట్టి వేసాం కదా అదంతా ఆకులపైకి వెళ్ళిపోతుంది. మనము వాష్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందువల్ల ఇక్కడే వాష్ చేసుకున్నామంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒకసారి దీనికి పైకి తీసి చూపిస్తానండి, రూట్ పాయింట్ ఏమైనా వచ్చిందేమో. అంత కింద వరకు వెళ్ళలేదులేండి రూట్స్. కరెక్ట్గా రెండే ఆకులు వచ్చాయండి. 2 ఆకులు వచ్చేటప్పుడే మనం అయితే హార్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా కొంచెం పెద్ద అయినా మనము అంటే యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ దాంట్లోని ఎక్కువగా న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉండవన్నమాట. మనము చిన్నపిల్లలకి గట్రా ఎక్కువగా చిన్నపిల్లలకి ఇలాగా న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ మాత్రం పెడితే చాలా మంచిది. అందువల్ల మనం మైక్రో గ్రీన్స్ పెంచుకుంటూ ఉంటాం కదా, 2 ఆకులు వచ్చేటప్పుడే మనమైతే హార్వెస్ట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే దాంట్లోని ఎక్కువగా న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి కొంచెం పెద్ద అయినంత వరకు కూడా ఉంచుకోవచ్చు, కానీ అందులో కొంచెం తక్కువ, దీనికంటే కొంచెం తక్కువ న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అంటే తక్కువ ఉంటాయి అన్నమాట దాంట్లోని. దీంట్లో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము కరెక్ట్గా 2 అంటే 2 ఆకులు వచ్చేటప్పుడే మనం హార్వెస్ట్ చేసుకొని పప్పులో వేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే కొందరు సలాడ్ చేసుకుంటారు దాంట్లో అయినా పర్వాలేదు, లేదంటే ఆమ్లెట్లో గట్ట వేసుకుని పిల్లలకి పెడితే చాలా మంచిది అనమాట. మనం కూడా తినొచ్చు, కానీ ఎక్కువగా పిల్లలు ఫుడ్ గట్ట మంచి ఫుడ్ తినట్లేదు కదా ఇప్పుడు. అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నాకైతే తినరండి మా పిల్లలు అస్సలు. నేనైతే ఎక్కువగా ఆకుకూరలు పెంచేది, మైక్రో గ్రీన్స్ పెంచేది వాళ్ళ కోసమే.
ఇలా కట్లాగా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా తీసుకెళ్ళి ఆ కిందన వాటర్లో అంటే ఓన్లీ వేర్లు వరకే వాటర్లో ముంచేద్దాం. బొకేలాగా చాలా చక్కగా వచ్చింది కదండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అసలు ఎక్కువ ఏ ఫెర్టిలైజర్స్ అవసరం లేదు మైక్రో గ్రీన్స్ పెంచుకోవడానికి. అసలు మెంతికూర అయితే ఇసుకలో పెట్టినా వచ్చేస్తుంది, తర్వాత కోకోపిట్లో పెట్టినా వచ్చేస్తుంది, ఓన్లీ మట్టిలో పెట్టినా వచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే నేను పేపర్లో కూడా పెట్టి చూసానండి, ఆ పేపర్లో కూడా వచ్చేసింది. ఎంత చక్కగా వచ్చాయో నాకైతే పేపర్లో. అదొక వీడియో చేస్తాను, అది షూట్ చేసి ఉంచాను అనమాట. అదొక వీడియో చేసి మీకు అంటే ఎక్కడి వరకు ఉన్నాయన్నమాట. ఇంకా మొలకలు వచ్చాయి అంతే, ఇంకా హార్వెస్ట్కి మెంతికూర అనేది రెడీ అవ్వలేదు. అది రెడీ అయిన తర్వాత దాన్ని షూట్ చేసి మీకు పెడతాను, వీడియో పెడతాను చూడండి. ఓన్లీ పేపర్లో చాలా ఈజీగా వచ్చిందనమాట. ఎంత చక్కగా తీస్తుంటే భలే ఉంది. అసలు నాకు తెంపాలని అనిపించలేదు. అంటే మాకు ఇంటికి మనకి మందార మొక్కలు ఉన్నాయి కదా, అక్కడ పెట్టాను. చూసే వాళ్ళందరూ కూడా భలే వచ్చింది భలే వచ్చింది అని అన్నారు. మీకు కనిపిస్తుందా? మీకు కనిపించాలనేసి యాక్చువల్గా ఇటు నుంచి తీస్తున్నాను. వన్ సైడ్ నుంచి తీస్తే ఇలా 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 రౌండ్గా తీసుకుంటే అస్సలు పడిపోవు. దీంట్లో ఈసారి మనము ఈ పాట్కి మనము కలర్ వేసి ఏంటి కొత్తిమీర పెంచుదాం ఈసారి. చూసాయా వేళ్ళనే ఎంత చక్కగా వచ్చాయో. బుడతలు బెడద లేని వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులండి. వాళ్ళకైతే అన్నీ పెంచుకోవచ్చు చక్కగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ. మాకైతే ఇవ్వండి ఇవన్నీ ఉడతమట్టింది, ఇవి హార్వెస్ట్కి పనికిరావు. ఎంత చక్కగా ఇంత కూర అయితే మనకి వచ్చిందనమాట. ఇంత చాలా తక్కువగా కనిపిస్తుంది కానీ ఆ పాట్లో చూసినప్పుడు మాత్రం బొకేలాగా చాలా అందంగా ఉంది కదండి. ఇది మెంతికూర గురించి. అయితే మెంతికూరని అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఆ మట్టిని ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఒక గ్రో బ్యాగ్ అనేది ఒక పెద్దది ఒకటి తీసుకున్నాము. దాంట్లోని మనకి ఏ రోజుకి వచ్చిన కిచెన్ వేస్ట్ ఆ రోజు అంతా కూడా, ఈ రోజు వచ్చింది అనుకోండి కిచెన్ వేస్ట్, ఆ రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ మొత్తం దాంట్లో వేసేసి ఒక 1 లేయర్గా మట్టి అనేది వేసేసి అలాగా వదిలేసాను అనమాట. అలాగా ఒక 28 డేస్ కానీ 30 డేస్ కానీ అలా వదిలేసాం అనుకోండి, అది కొంచెం కుళ్ళి దాంట్లో ఉన్న హీట్ అనేది తగ్గుతుంది అనమాట. ఎప్పుడైతే హీట్ తగ్గిందో అంటే మనకి తెలిసిపోతుంది, 25 డేస్ కల్లా హీట్ తగ్గిపోతుంది. మనం చెయ్యిగాని పెట్టామంటే దాంట్లోని హీట్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. హీట్ అనేది ఎప్పుడైతే తగ్గిందో దానిపైన
మనము పాటింగ్ మిక్స్ కలుపుకుంటాం కదా, కలుపుకున్న పాటింగ్ మిక్స్ అనేది దానిపైన వేసిన తర్వాత మనం ఏవైనా మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను చూపిస్తాను ఆ గ్రో బ్యాగ్. ఆ గ్రో బ్యాగ్ పైన ఏదైతే మనము మెంతికూరను హార్వెస్ట్ చేసామో ఆ మట్టిని దానిపైన వేసేద్దాం. ఈ మట్టిని అయితే తీసుకున్న తర్వాత ఇది మనకి గ్రో బ్యాగ్ అండి. ఈ గ్రో బ్యాగ్లో మనము షార్ట్ తీసాను, షార్ట్లో పెట్టాను అనమాట. ఎలా తయారు చేసుకున్నాను ఏంటి అనేది ఒక షార్ట్ తీసి పెట్టాను. ఇంతకుముందు వీడియోలో పెట్టాను అనమాట. కనకాంబరాల విత్తనాలు అంటే కనకాంబరాల మొక్కలు నాటినప్పటి నుంచి అవి మొత్తం అది కుళ్ళిన తర్వాత మనం మొక్కలు నాటిన తర్వాత అవి బ్రతికినంత వరకు కూడా ఒక వీడియో అనేది పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. గ్రో బ్యాగ్ని ఫిల్ చేసాం కదా, ఇప్పటికి మనం ఈ గ్రో బ్యాగ్ని ఫిల్ చేసి ఒక 15 days అవుతుందండి. 15 daysకి ఇంకా హీట్ అనేది తగ్గదు. ఇందులో ఇది మట్టి మరి మనకి దేనికి పనికిరాదు అనమాట. ఇందులో ఎర్త్వామ్ ఒకటి చూపిస్తాను చూడండి. ఎర్త్వామ్స్ ఉన్నాయి చిన్నవి అనమాట. ఏదైతే మనం మట్టి వేసామో ఆ మట్టిని ఇందులో వేసేయడమే. చూపిస్తాను. ఇదిగోండి వెళ్ళిపోతుంది కదా, ఇగోండి చాలా చిన్నవి, అంటే ఇప్పుడిప్పుడే అందులో పుట్టినట్టున్నాయి అన్నమాట, బేబీస్ లాగా. ఇగోండి చెయ్యి కనిపిస్తున్నాయా బేబీస్. ఇగోండి ఇటు సైడ్ పాములా వెళ్ళిపోతుంది చూడండి, ఇటు సైడ్ ఇగోండి పాములా వెళ్ళిపోతుంది కదా, అవన్నమాట. ఈ చిన్న చిన్న బేబీస్ దాంట్లో వేస్తే ఆ హీట్కి చనిపోతాయి. ఎప్పుడు మనం స్టార్టింగ్ గ్రో బ్యాగ్ తయారు చేసుకుంటాం కదా, అప్పుడు కనుక మనము అడ్వాన్స్ ఇందులో వేస్తే ఆ హీట్కి ఖచ్చితంగా చనిపోతాయి. ఇప్పుడైతే చనిపోవండి, ఎందుకంటే 15 days అయింది కాబట్టి 15 days కల్లా కొంచెం హీట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడైతే చనిపోవు. మన గార్డెన్లో ఎక్కడైనా సరే మనకి అడ్వాన్స్ అనేవి కనిపిస్తే అవి తీసుకొని వచ్చి ఇందులో కనుక మనం వేసామంటే తొందరగా అది కంపోస్ట్ అయిపోతుంది. దాని మీద మరి కొంచెం కంపోస్ట్ వేసి మనమైతే మొక్కలు అయితే పెట్టేసుకోవచ్చు. చూసారా ఇలా. ఇగోండి ఒక బీరకాయ పెట్టాము, నిదర్శనం అనమాట మనకి కంపోస్ట్ అయిపోయింది అనేసి. చూడండి ఇలా. దీంట్లో ఇంకేమి హీట్ ఉంటుంది, హీట్ అంతా తగ్గిపోతుంది కదా. దానిపైన కంపోస్ట్ వేసి మనం మొక్కలు పెట్టేసుకోవచ్చు. అక్కడ కీరదోస మొక్కలు ఉన్నాయండి. ఇవి మనకి కీరదోస మొక్కలు. ఈ కీరదోస మొక్కలకి ఏమైంది అనేసి అంటే వెనకాకల చిన్నవి గ్రీన్ కలర్గా ఉన్న పురుగులు మార్నింగ్ అయితే చూసాను. మార్నింగ్ ఏ టైంలో వచ్చాను, 10:30-11 అవుతుంది, ఆ టైంలో వచ్చాను. మనకి ఎప్పుడు మనము ఆకు అనేది ఇలాగా గ్రీన్ కలర్ లాగా ఉంటే మనము చూస్తాం కదా, ఈ ఆకుకి ఎందుకు తేడా వచ్చింది అనేది చూస్తాం కదా. అలాంటప్పుడు ఏం చేస్తామంటే గార్డెన్లోకి వచ్చిన ప్రతిసారి మనము ఇలాగా ఎప్పుడైతే ఈ ఆకుకి డ్యామేజ్ వచ్చింది, ఆకు డ్యామేజ్ వచ్చింది చూసారా, ఇలాగ డ్యామేజ్ వస్తే ఆకు కిందకి తిరిగి మనం చూసుకున్నామంటే గ్రీన్ కలర్ లాగా చిన్న పురుగులు అనమాట. ఆ పురుగుల్ని వెంటనే తీసేసాను నేను. మళ్ళీ రాకుండా కొంచెం నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేద్దామండి. ఇక్కడైతే ఆకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. పోతంతా చూసారా ఎల్లో కలర్, ఇది పోతంతా వచ్చేసింది అనమాట. ఈ పోతంతా నిలబడడానికి మనమైతే పొల్లటి మజ్జిగలో ఇంగువ అనేది కొంచెం వేసి స్ప్రే చేసుకున్నాం అనుకోండి, పోతంతా నిలబడుతుంది అనమాట. దీని తర్వాత ఆ వీడియో చేస్తాను. మనకి వంగ మొక్కలకి అండ్ ప్రస్తుతానికి మనకు వంగ మొక్కలు ఒకటి ఉన్నాయి. ఇక్కడ మిర్చి మొక్కలు ఉన్నాయి కదా, అక్కడ మిర్చి మొక్కకి మనం వేసాం కదా ఫెర్టిలైజరు. వేసిన ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా రిజల్ట్ అనేది వచ్చిందండి. కాయలు అనేవి ఒక ఇంచుమించు అవన్నీ కాయలు కానీ ఒక 1/2 kg వరకు వస్తాయి, అన్ని ఉన్నాయి కాయలు. ఆ కాయలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. అక్కడ వచ్చాయి. తర్వాత ఏమంచి మనకి ఇక్కడ కాకరకాయ కూడా చిన్నవి
అంటే చిన్నవి ఏంటంటారు పిందులు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇలాంటప్పుడు ప్రతి ఒక్క పింది మనకి నిలబడాలంటే మనము పుల్లటి మజ్జిగని స్ప్రే చేయాలి. దాన్ని అయితే పులియబెట్టాను. అది పులవడానికి ఒక 3 days 4 days సమయం పడుతుంది కదా. మనకి తెల్లటి పురుగు పై రాకూడదు అనమాట. తెల్లటి పురుగు పైకి వచ్చిందనమాట, అది పని చేయదు పుల్లటి మజ్జిగ. ఈ రోజుకి 2 days అయ్యింది, రేపటికి 3 days అవుతుంది. అయిన తర్వాత దాన్ని ఎలాగ మన మొక్కలకి స్ప్రే చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా గ్రీన్ కలర్ లాగా వచ్చేసిన ఆకుకి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకోవాలి. ఇది 2 లీటర్ల వాటర్ అండి. మనకి పిల్లలకి టానిక్ వేస్తాం కదా కప్స్, ఆ కప్స్తో 1 లీటర్కి 1 ml వేసుకోండి. ఎందుకంటే వర్షాకాలం అయినా సరే ఎండలు ఎలాగ విపరీతంగా కాస్తున్నాయి కదా. ఎంత తక్కువ వేప నూనె అంటే మనకి గానుగు దగ్గర నుంచి తెచ్చుకున్న మిల్లులు ఉంటాయి కదండి. మనము మొన్న కొబ్బరి పిండి, తర్వాత ఇది ఇంకేం పిండి వేసాము, మస్టర్డ్ కేకు, తర్వాత నువ్వుల చెక్క ఒకటి వేసాం కదా. అవన్నీ కూడా గానుగు దగ్గర నుంచి తెచ్చుకున్నాం కదా. అక్కడి నుంచే వేప నూనె అనేది తెచ్చుకున్నాం అనమాట. దీంట్లోని చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట ఈ ఆయిల్. అందువల్ల ఏం చేయాలి, 1 లీటర్కి 1 ml వేయండి. ఇంతకుముందు నేను తెలియక ఏం చేశాను అనేసి అంటే 1 లీటర్కి 2.5 ml వేసాను అనమాట. ఏమైపోతుందిలే అనేసి వేసాను. కొంచెం మాడినట్టు అయితే అనిపించాయి అనమాట ఆకులన్నీను. అందువల్ల మనము 1 లీటర్కి 1 ml పోకపోయావనుకోండి పురుగులు, ఇంకోసారి స్ప్రే చేస్తాం. ఇదిగోండి తీసుకొని వస్తాం దగ్గరికి. ఇది 2.5 ml క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఇది చూసారా, ఇది 2.5 ml చూసారా. ఇక్కడికి 1 ml ఉంటుంది. ఒక డ్రాప్ అనుకోండి, మన అంచనాగా ఒక డ్రాప్ వేస్తే సరిపోద్ది 1 లీటర్కి. మనం ఇప్పుడు 2 లీటర్ వాటర్ బాటిల్ కాబట్టి కొంచెం ఇక్కడ వరకు వేస్తే సరిపోతుంది అనమాట. అంటే మరొక డ్రాప్ వేస్తే సరిపోద్ది. ఈ పైగేత అని చెప్పాను కదా, 2.5 ml అనేది చూసారా. అంటే 2 ml 2 లీటర్ల వాటర్కి 2 ml అనేది వేసాము. వేసిన తర్వాత ఫోర్స్గా కొట్టాలండి. ఫోర్స్గా కొట్టి ఆకు పైన అండ్ వెనకాతల కూడా కొట్టాలి. కొడితే అప్పుడు అనేది మనకి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. నా దగ్గర 2 స్ప్రే బాటిల్ ఉండి 2 స్ప్రే బాటిల్ పోయేవి, అవసరానికైతే లేవు. ఇది ఒక్కటే నెమ్మదిగా దీంతో అలాగా చేస్తున్నాను. చూడాలి, ఇంకో బాటిల్ కొనాలి, స్ప్రే బాటిల్. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఆన్లైన్లో ఒక్కొక్కటి బాగానే వస్తున్నాయి, ఒక్కొక్కటి పోతున్నాయి. ఇలాంటిది ఒకటి ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాను అనమాట. అది భలే ఉందండి. భలే ఉంటే ఏమైంది అనేసి అంటే ఎక్కువగా ఇలాగా ప్రెషర్ కొట్టాను. ఎప్పుడైతే ఇలాగ ఎక్కువగా ప్రెషర్ కొట్టానో సడన్గా పేలిపోయింది. ఈ కింద పేలిపోయింది. ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఆ బాటిల్, ఏదైనా మొక్క వేసుకుందామని ఉంచాను. చూసారా, ఇలాగా ఆకులన్నీ తడిచేట్టుగా కొట్టుకోవాలి. మనకి పురుగున్నా కొట్టుకోవచ్చు, పురుగు లేకపోయినా కొట్టుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి దీనివల్ల. ఇలాగా ఫోర్స్గా పెట్టి కొట్టండి. వెనకాతల ముందులా కూడా కొట్టండి. ప్రతి మొక్కకి కొట్టండి. మీకు ఎక్కడైనా కనిపిస్తే కొట్టండి. ఎప్పుడైనా మనము స్ప్రే చేసేటప్పుడు ఆకు అడుగు భాగాన్ని కూడా మనము స్ప్రే చేసుకుంటూ ఉండాలి.
ఇలాగా మొత్తం ఆకులన్నీ కరిచేట్టుగా అయితే మనము స్ప్రే చేసుకోవాలి. ఈ మొక్క అయితే మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. ఈ ఆకు తుంచేద్దాం ఇక్కడికి. ఈ పైన బాగానే ఉంది. అలాగా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి కూడా మనము స్ప్రే చేసుకోవాలండి. మనకి ఇంత అంటే ఆ పురుగు అనేది రాకముందే మనం స్ప్రే చేసుకున్నాము అనేసి అంటే ఎక్కువగా పురుగులు రాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇది నీమ్ ఆయిల్ అని ఒకటే కాదండి, ఈరోజు నీమ్ ఆయిల్ కొట్టామా, తర్వాత నెక్స్ట్ 2 days తర్వాత ఏం చేయాలి, అల్లం వెల్లుల్లి చిన్నది, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి 2 వేసి తీసుకోవాలి. 2 రెబ్బలు పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం ముక్క, చిన్న 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాబెచ్చాగా దంచుకొని 1/2 లీటర్ వాటర్లో బాగా మరిగించుకొని దాన్ని కనుక మనము మొక్కలపై స్ప్రే చేసామంటే దానికి కూడా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనము డైలీగా ఇదే నీమ్ ఆయిల్ కొట్టామనుకోండి, ఆ నీమ్ ఆయిల్కి ఏదైతే పురుగు ఉందో, అంటే ఇలా గ్రీన్ కలర్గా వచ్చే పురుగే కాకుండా మనకి పిండి నల్లి అనేది వస్తుంది కదా, పిండి నల్లి, నల్లదోమ అనేది దగ్గరగా ఉంటుంది కదా నల్లదోమ, అలాంటిది అవి ఏమవుతాయి అన్నమాట, ఆ రోజు నీమ్ ఆయిల్ కొడుతున్నారు కదా మనం ఏం చనిపోంలే అన్నట్టుగా అవి అలవాటు అయిపోతాయి అన్నమాట. మనము మార్చి మనము కొట్టాము అంటే స్ప్రే చేసాము అనేసి అంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ అన్నం ఉంటుంది కదండి, నైట్ మనకి ఉండిపోతూ ఉంటుంది అన్నము, ఆ అన్నాన్ని 7 రోజుల పాటు మనము పక్కన పెట్టేసాము అనేసి అంటే 1 లీటర్కి ఒక గుప్పెడు అంత అన్నాన్ని వాటర్లో అనేది అన్నం వేసి 7 రోజులు అనేది దాన్ని పక్కన పెట్టేయాలి. నీడ ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి. ఏ ఫెర్టిలైజర్ చేసినా సరే దాన్ని వడగొట్టుకొని స్ప్రే చేయండి, అది కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. అది కూడా ఒక వీడియో చేసి నేను చూపిస్తాను. అది ఇవాళ వీడియో. మన మెంతికూరని ఎలా పెంచుకున్నామో చూసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి సన్ఫ్లవర్స్ అనేవి మన తోటలో ఎంత చక్కగా వచ్చాయి నేను చూపించాను. చిన్న పోటలో ఎలా ఉంది, పెద్ద పోటలో ఎలా ఉందని చూపించాను. నీమ్ ఆయిల్ ఎలాగ స్ప్రే చేయాలనేది చూపించాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.